हैदराबाद में हम लोग तेलंगाना राइजिंग प्रोग्राम में तेलंगाना तरक्की करने के लिए कोशिश किए तो किशन रेड्डी जी ने उसको खराब करने के लिए कोशिश कर रहे हैं, क्योंकि गुजरात मॉडल को हम तेलंगाना राइजिंग एक काउंटर मॉडल है। तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए। तो इसीलिए मोदी जी के परिवार किशन रेड्डी को इस्तेमाल कर रहे हैं। यहाँ जैसा एकनाथ शिंदे जी, अजित पवार जी जो कोवर्ट काम कर रहा है ना, यहाँ के जनता को धोखा देने के लिए, वहाँ पर भी किशन रेड्डी उतना ही काम कर रहा है। तो ये ऐसे कामों से कुछ फ़ायदा नहीं है। जब गंगा नदी रिजर्वेशन किए तो बहुत अच्छा दिखता है, जब साबरमती रिवर फ्रंट बनाए तो उनको बहुत अच्छा दिखता है, मगर मूसी रिवर डेवलपमेंट फ्रंट काम किए तो उन लोगों को अच्छा नहीं दिखता है। वो लोग खराब करने के लिए कोशिश करते हैं। तो ये ऐसे कामों से उन लोगों को राजनीति में कुछ फ़ायदा नहीं मिलने वाले है। हम लोग कुछ भी करने दो, हम मूसी रिवर डेवलपमेंट करके ही रहेंगे। ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు, ప్రతిష్టాత్మక పోకూడదు, కక్షతో వ్యవహరించకూడదు, కక్షపూరితంగా ఉండకూడదు. పార్టీల మీద కోపంతో, నా మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు. అదొక్కటే నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ చెప్పాడు, నేను ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, కొబ్బరి నీళ్ళగా చేస్తా, ఎవరైనా వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అన్నాడు. 10 ఏళ్ళు అన్నాడు, పోయాడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి సంవత్సరమే మొదలు పెట్టాడు, ఇల్లు గుల్లగొడతా, రీజనరేషన్ చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా. ఎస్, ఆ రోజు కూడా సపోర్ట్ చేశాము. ట్యాంక్ బండ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్యాంక్ బండ్ నగరం నడిబొడ్డున ఉంది, దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆయన చేయలేదు, ఈయన కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈయన కూడా చేయాల్సిందిగా కోరుతాను రేవంత్ రెడ్డిని. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, అది వదిలేసిన కొత్త పట్టుకున్నాడు. కొత్త పల్లవి రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నాడు, కొత్త పల్లవి ఎంచుకున్నాడు. అందుకే కోరుతా ఉన్నాను, మీరు ఎప్పటి లోపల కృష్ణా నీళ్ళు హైదరాబాద్ తెస్తారు అంటే పైపుల ద్వారా కాదు, గలగల నదిలో ప్రవహించే విధంగా తీసుకురావాలి. అది ఆయన ఐడియా.